అందరికీ నమస్తే. నేను అనుకున్నది అందరి వాయిస్లో వచ్చేసింది. కొత్తగా చెప్పేది ఏం లేదు. ఒకే ఒక విషయం చెప్తున్నా, ఏంటంటే ఈ వేదిక నుంచి ఒక కార్యాచరణ ప్రారంభించాలి. ఏంటా కార్యాచరణ? 369 మందిని చంపిన కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం ఇంకా ఎందుకు అక్కడ ఉంటది? సో ఫస్ట్ డిసైడ్ చేయండి, ఏ కోణం అంటే ఏ యాంగిల్లో వెళ్ళి మనం దాన్ని బద్దలు కొట్టాలా, లేకపోతే తీసి ఇంకో దగ్గర పెట్టాలా, పంపించాలా, ఏంటి అన్నది. అవసరమైతే ఒక జేఏసీ ఫామ్ చేస్తారా, ఇంకేదన్నా ఫామ్ చేస్తారో. ఆ 369 మంది ఆత్మలు శాంతించాలి అని అంటే ఫస్ట్ ఆ విగ్రహం అక్కడ ఉండడానికి వీల్లేదు. కేబీఆర్ పార్క్ పేరు తర్వాత ఫస్ట్ ఆ విగ్రహం అక్కడ ఉండడానికి వీల్లేదు. 12 సంవత్సరాల తెలంగాణలో ఇంకా విగ్రహం ఎట్లా ఉంటది అక్కడ? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మీద ఆ కార్యాచరణ పైన ముందుకెళ్తూనే ఈ కేబీఆర్ విగ్రహం పైన కార్యాచరణ రూపొందించాలి.